అందరూ బాగున్నారా? ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేద్దాము. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ మార్నింగ్ కూడా. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టాను. గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అవుతుంది. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. వంటలో సెట్టింగ్ మొత్తం మార్చేసాను. ఆయిల్ డబ్బాలన్నీ సర్దేసి మొక్కలు పెట్టేసాం. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయ వేస్తున్నాను. ఎండుమిరపకాయ కొద్దిగా వేగాక జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా చిటపట్లాడుతుంది ఆయిల్లో. తర్వాత ఆవాలు వేస్తున్నాను. అవి పైనుంచి పడుతుంటే బాగుంటాయని వేస్తున్నాను. అయ్యే పడ్డాయి మొత్తానికి. వీడియోలో కనిపించడం లేదు, పైనుంచి నీట్గా కనిపిస్తుంది అనుకుంటా. వీటి తర్వాత కొద్దిగా పచ్చెనగపప్పు, మినపప్పు, నెక్స్ట్ అల్లం చిన్న ముక్క తరిగి అల్లం వేసాను. పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇవి వేగాక చిన్నగా తరిగిన అల్లం ముక్క, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయటం వీడియోలో పడలేదు, కట్ చేశాను. కానీ ఫోన్లో స్టోరేజ్ అయిపోయి ఫోన్ ఆగిపోయింది, వీడియో ఆగిపోయింది. తర్వాత వేరే ఫోన్తో తీస్తే అప్పటికి ఎసురు మరుగుతూ ఉన్నాయి. వాటర్ పోసాను. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాసు వాటర్ మీరు వేసుకోండి. అల్లం చిన్న ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసాను. ఎసురు మరుగుతుంది. ఈ ఎసురు నిండా వేడయి తెరులుతున్నప్పుడు రవ్వ వేయాలి, ఉండలు కట్టకుండా. ఈ గోధుమ రవ్వ ఏమి ఉండలు కట్టదు, కొంచెం నూకలాగా ఉంటుంది కాబట్టి, బియ్యం నూకలాగా ఉంటుంది కాబట్టి దొడ్డుగా. ఆవర్లు వస్తున్నాయి, స్టార్ట్ అయింది. రవ్వ కూడా వేసేసాను. ఫోన్లు అటు ఇటు మారుస్తుంటేసరికి రవ్వ వేసేది కూడా మిస్ అయిపోయింది. దానికి అటు తిప్పి వీడియో ఫినిష్ చేశాను అన్నమాట. ఉడుకుతూ ఉంది గోధుమ రవ్వ ఉప్మా. పెద్దోళ్ళందరికీ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లలకి, నేర్చుకునే పిల్లల కోసం పెడుతున్నాను. ఇది
ఇది నాకు హోంవర్క్ లాగా కూడా రోజుకొక వీడియో పెట్టాలి. ఆవిర్లు వెళ్తూ పైకి ఉడుకుతూ ఉంది. ఉదయాన్నే మా వారు టిఫిన్ బాక్స్ కోసం తయారు చేస్తున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు వీడియోని మీరు చూస్తూ ఉన్నందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోధుమ రవ్వ ఉప్మా ఇంకా వేరే స్వీట్ లాగా కూడా తయారు చేయొచ్చు, అది కూడా చేసి పెడతాం. పాయసం చేస్తారు. నెక్స్ట్ వీడియోస్లో అది కూడా పెడతాం. కొబ్బరి పాలతో చేసి పెడదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. అది అన్నం ఉడికినట్టు మెత్తగా ఉడుకుతుంది, చెట్లు ఉడుకుతుంది. అప్పటిదాకా ఉంచాలి. అది మామూలు ఉప్మా అయితే, తెల్ల ఉప్మా రవ్వ అయితే తొందరగా అయిపోతుంది. ఇది కొద్దిసేపు అన్నం వండినట్టు వండాలన్నమాట, ఉడకనివ్వాలి. ఇది చట్నీతో కానీ షుగర్తో కానీ తినొచ్చు. ఓకే, డన్. థ్యాంక్ యూ.